మోదీ ప్రధాని అయిన తర్వాత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ భారత్ను అవినీతి ఉగ్రవాద రహిత దేశంగా తీర్చిదిద్దారన్నారు. మరోసారి మోదీని ప్రధాని చేయాలన్నారు. సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని మోండా డివిజన్, రాంగోపాల్పేట్ డివిజన్ ప్రాంతాలలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని బస్తీ వాసులను కోరారు కిషన్ రెడ్డి. ఇప్పటికే మేము 17 మంది అభ్యర్థులను ప్రకటించాము. పార్లమెంట్ వారీగా సమావేశాలు నిర్వహించాము. ఈ యొక్క ఎన్నికల్లో మేము ప్రధానంగా పెద్ద సభల కంటే డోర్ టు డోరు, ఇంటింటికి వెళ్ళి ప్రజలను, ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమం మీద మేము దృష్టి పెట్టాము. ఆ దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ప్రతి రాష్ట్ర నాయకుడు కానీ, జాతీయ స్థాయి నాయకుడు కానీ, జిల్లా స్థాయి నాయకుడు కానీ ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ వెళ్ళే కార్యక్రమంలో విధిగా భాగస్వాములు అయ్యే విధంగా, తమ తమ బూతుల్లో ప్రజల మద్దతు కూడగట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈరోజు మరి ప్రజలు ఇదే విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో డబుల్ డిజిట్ సంఖ్యలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు సానుకూలమైనటువంటి సందేశం ఇస్తున్నారు. గతంలో వారు కాంగ్రెస్ కోటేసినా, బీఆర్ఎస్ కోటేసినా, ఈసారి మాత్రం బీజేపీకి ఓటు వేస్తాం, ఈసారి దేశం కోసమే ఓటేస్తాం, ఈసారి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం, ఈసారి దేశ అభివృద్ధికే ఓటేస్తాం, ఈసారి మా భవిష్యత్తు కోసం ఓటేస్తాం, ఈసారి మా పిల్లల భవిష్యత్తు కోసం ఓటేస్తాం అనే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా తెలంగాణలో కూడా మరి నరేంద్ర మోడీ గారిని మరి మరోసారి ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. ఆయనను ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పకుండా భారీ మెజార్టీతో తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లు భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది.